హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి అండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ సొరకాయ పచ్చడిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేడి అన్నంలోకి అయితే ఈ సొరకాయ పచ్చడి చాలా యమ్మీగా ఉంటుందండి. ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. నేను సొరకాయని తీసుకొని పైన చెక్కునంతా కూడా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నాను. చూడండి, ఈ సొరకాయ చాలా ముదురుగా ఉందండి, అందువల్ల నేను పైన చెక్కంతా కూడా తీసేసుకున్నాను. లేత సొరకాయ అయితే తొక్కుతో కూడా మనం చేసేసుకోవచ్చు. చూడండి, కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను, కాడలతో సహా తీసుకున్నానండి కొత్తిమీరను. టమాటా ముక్కలు 2 పెద్ద టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలండి ఒక 10 తీసుకున్నాను. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల నేను 10 మాత్రమే తీసుకున్నాను. అదేవిధంగా ఆయిల్ 4 టేబుల్ స్పూన్ పడుతుంది. ముందుగా మనం వేయించుకోవడానికి, అదేవిధంగా తర్వాత పోపు పెట్టుకోవడానికి అండి మొత్తం 4 టేబుల్ స్పూన్ పడుతుంది. అదేవిధంగా ఉసిరికాయ అంతా, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 7 తీసుకున్నాను. పోపు దినుసులండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు 1 రెమ్మ, పసుపు 1/2 టీ స్పూన్ పడుతుంది, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసేసాం కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము. కడాయిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయగానే చిటపట్లాడుతుంటాయండి. కొద్దిగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము 2 నిమిషాల పాటు. 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల అవి దోరగా వేగుతాయండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి, ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ టమాటా ముక్కల్ని బాగా కుక్ చేసుకోవాలండి. టమాటా ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాము. ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసేద్దాము. చింతపండు మరీ ఎక్కువగా వేద్దండి, ఉసిరికాయ అంత అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఈ సొరకాయ పచ్చడికి ముదురు సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. అందువల్లనే ఆయిల్లో సొరకాయ ముక్కలు వేయగానే బాగా మిక్స్ చేసుకొని ఈ సొరకాయ ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి, సొరకాయ ఇంకొద్దిగా ఉడకాలండి. ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీరని వేసేసుకుందాము. కాడలతో సహా కొత్తిమీరని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చడికి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేస్తున్నాను. పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి, సొరకాయ టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారబెట్టుకుందాము. ఈలోపు పోపు పెట్టేసుకుందామండి పచ్చడికి. ముందుగా నేను స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇప్పుడు ముందుగా నేను పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను. ఈ పోపు దినుసులను దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఇందులో నేను 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మిగతా వెల్లుల్లి రెబ్బలు నేను పచ్చడిలో గ్రైండ్ చేసేటప్పుడు వేస్తానండి. అదేవిధంగా ఇప్పుడు ఎండుమిర్చిని వేస్తున్నాను. ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసేద్దాము. కరివేపాకు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, మనకి తాలింపు రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును పక్కన పెట్టేసుకుందాము. చూడండి, సొరకాయ ముక్కలన్నీ కూడా ఈలోపు చల్లబడిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి సొరకాయ మిశ్రమాన్ని అన్నిటిని కూడా వేసేసుకుందాము. మీరు కావాలనుకుంటే రోటిలో కూడా దంచుకోవచ్చండి. నా దగ్గర రోల్ పెద్దది లేదు, అందువల్ల నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా సొరకాయ ముక్కలన్నిటిని కూడా వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకుంటున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అంతా కూడా. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపులో వేసేసుకుందాము. పోపులో ఈ పచ్చడిని అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా ఉంది కదండి పచ్చడి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడిని కొద్దిగా వేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, పోపులో ఈ పచ్చడి అంతా కలిపేసాం కదా. ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ పచ్చడి అంతా కూడా నేను వేసేస్తున్నాను.
చూడండి ఎంత బాగుందో ఈ పచ్చడి. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ సొరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నామో. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ పచ్చడిని మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనము 2-3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఉంటుందండి, పాడవ్వదు. చాలా బాగుందండి ఈ సొరకాయ పచ్చడి. ముఖ్యంగా ఈ సొరకాయ పచ్చడిని చేసేటప్పుడు సొరకాయ కొద్దిగా ముదరాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలనుకుంటే కొద్దిగా నువ్వులను వేయించి పొడి చేసుకొని కూడా ఈ సొరకాయ పచ్చడిలో యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.